ఎవరు చేశారు ఈ పని? శక్తి మీ వదిలేదో తెలియక. ప్రతి వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ అనేటివి ఉంటాయి. మనం మరొకరింటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళ సెంటిమెంట్స్ బ్రేక్ అయితే ఫీల్ అవుతారని తెలీదా? శక్తి, వాళ్ళందరూ మనం పిలిస్తే వచ్చారా? వచ్చిన గెస్టులతో మాట్లాడే పద్ధతి ఇదేనా? పొరపాట్లు అనేవి ఎవరి వల్ల అయినా జరుగుతాయి. చిన్న విషయానికి ఎంత సీరియస్ అవడం అవసరమా? ఇది మన ఇద్దరం కలిసి ఉన్న ఫోటో అమ్మా. ఇది ఫోటో మాత్రమే కాదు, నా తీపి జ్ఞాపకం. ఇలా జరగడం నాకు నచ్చలేదమ్మా. అర్థమే కదరా పగిలింది. మరో ఫ్రేమ్ కట్టించుకుంటే సరిపోతుంది. శక్తి, నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కొంచెం నేర్చుకోరా. అది అమ్మా మీనాక్షి, వాడికి కొంచెం కోపం ఎక్కువ. ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడతాడు. ఏమనుకోవద్దు మీనాక్షి. మా వాడి మాటలు మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. బలిరానివమ్మ, ఆ వయసు వాళ్ళకి ఆ మాత్రం దూకుడు స్వభావం ఉంటుంది. ఇంత చిన్న విషయానికి నువ్వు క్షమాపణ చెప్పాలా? మేమేమీ అనుకో, నువ్వేం బాధపడు. ఇక్కడున్నావేంటమ్మా? అమ్మా నిన్నే. అనుతో మాట్లాడావమ్మా? అను పెద్దన్నయ్య గురించి ఏం చెప్పిందమ్మా? ఏమైందమ్మా? మీ పెద్దన్నయ్య గురించి అనుని అడిగాను. అను చెప్పేలోగా శక్తి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. అను నాకు నిజం చెప్పకూడదనే శక్తి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడని నాకు అనిపిస్తోంది. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళమ్మ పిలుస్తోందని చెప్పి అనుని పంపించేశాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,